ఇటు సైడ్ వెళ్ళినట్టయితే ఇండియానాపోలిస్ జూ వైపుకి కిందకి ఒక ట్రైల్ ఉంటుంది, అది కంప్లీట్ చేస్తే మీరు రీచ్ అవుతారు. ఇటువైపుకి కావాలంటే మీరు వైట్ స్ట్రీట్ రివర్ పార్క్కి వెళ్తారు, ఇది అటువైపు ఎంట్రన్స్. సో ఇట్ ఈస్ జస్ట్ లైక్ అ వన్ జంక్షన్ అనమాట. సో అటువైపు జూ, ఇటువైపుకి వచ్చేసి వైట్ స్ట్రీట్ రివర్ పార్క్కి ఆల్మోస్ట్ ఇంకా స్ట్రైట్ మంచి ట్రైల్ అనమాట ఇదైతే. ఇటు సైడ్ వచ్చేసి వైట్ రివర్ అంటారు దీన్ని. అండ్ ఇప్పుడు మనం ఇటువైపు ఎలా ఉండాలని చూస్తాము. చాలామంది అందరూ వచ్చి స్కూటర్స్తో అండ్ సైకిల్స్ అండ్ ఫోటోగ్రఫీ తీసుకునే వాళ్ళు, కొంతమంది ఫోటోగ్రఫీ తీసుకుంటున్నారు. అండ్ ఇట్స్ అన్ ఆసమ్ నేచర్ లవ్ చేసే వాళ్ళకి ఇట్స్ అన్ ఆసమ్ స్పాట్ అనమాట. సో అంటే చాలా మంచి విండీగా కూడా ఉంది వాళ్ళ వెదర్, అంత వామ్గా అయితే లేనప్పటికీ కూడా బట్ స్టిల్ యూ కెన్ ఎంజాయ్ ద వెదర్ అవుట్ దేర్ అండ్ ఎక్స్ప్లోర్ ద ప్లేసెస్. ఇట్స్ నాట్ ఈవెన్ రెయినీ అవుట్ సైడ్. అండ్ ఇటువైపు మనకి వైట్ రివర్ అనేది ఇలా ఫ్లో అవుతూ ఉంటుంది. అండ్ దీంట్లో ఉన్న మనకి గీస్ ఏవైతే ఉన్నాయో మీకు ఇక్కడ చాలా గీస్ ఇటు అటు మూవ్ అవుతూనే ఉంటాయి అన్నమాట. సో ఇవి నేను విన్నది ఏంటంటే మా కొలీగ్ ఒక అతను చెప్పాడు ఏంటంటే ఒక అబ్బాయి ఎక్స్పెరిమెంట్ చేశాడు. గీస్ ఎక్స్పెరిమెంట్ చేస్తే ఆ గీస్ కాళ్ళకి హీ టైడ్ a GPS డివైస్ టు జస్ట్ ట్రాక్, అంటే అది ఎలా టెంపరేచర్స్ని టాలరేట్ చేసి అది ఎలా మూవ్ అవుతుంది, ఎక్కడికి మూవ్ అవుతుందని అది చూసినట్టయితే ఇక్కడ కెనడా నుండి ఇట్ మూవ్డ్ టిల్ సౌత్ అమెరికా. సో మీరు చూడండి అది ఎంత పవర్ఫుల్ అనేది. దానికి రూట్స్తో సహా గుర్తుపెట్టుకుని ఎంతలాగా అంటే అవి వెళ్తాయి అనేది యూ కెన్ జస్ట్ ఇమాజిన్ దాట్. అండ్